అందరికీ వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రాజా సాబ్ మూవీ రిలీజ్ అయింది. మనం బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఈ సందడి హడావిడి అంతా. సో ఇందులోని ప్రభాస్ లుక్స్, తమన్ మ్యూజిక్లోని మ్యాజిక్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. ఆ ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో సూపర్ ఎక్సలెంట్. సంక్రాంతికి ముందే హిట్ అయిపోయింది. ముందే అర్థం కాలేదు. క్లైమాక్స్ 15 minutes అయితే సూపర్. మొత్తం అంతా సూపర్. ఇంకా అన్ని సినిమాల కంటే ఈ సినిమాలు ఎక్సలెంట్. ఇంకా చూపించడం అంత గ్రాఫిక్స్ అన్ని సెట్. ప్రభాస్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అండి. ప్రభాస్ అన్న నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు సినిమాలో. ఒకటి, మన సినిమా ఎవరి కోసం వస్తున్నాం? అన్న కోసం వస్తున్నాం. సినిమాలో ఏం చూస్తాం? అన్న యాక్టింగ్ ఏంది, అన్న పర్ఫార్మెన్స్ ఏంది, అన్న ఎలా చేస్తుండు చూస్తాం. అన్న ఎలా ఇచ్చిండు, ఇచ్చి పడేసిండు. అన్న ఇచ్చి పడేసిండు. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అండి. హీరోయిన్లు కూడా నెక్స్ట్ లెవెల్. అన్నని మాత్రం ఫస్ట్ టైం ఇలా చూడడం. అన్న నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా ఇచ్చి పడేసిండు. అర్థమైందా? నెగిటివ్ టాక్ అనేది వద్దు. నెగిటివ్ అనేది వద్దు. ఏమండి కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కలెక్షన్స్ అండి వస్తాయండి, బరాబర్ వస్తాయి. అన్న రేంజ్ మించి వస్తాయి. నేను చెప్పను, అన్న రేంజ్ మించి వస్తాయి కలెక్షన్స్. రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీకి? రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీకి? నేనా 100/100 అండి. లేకపోతే 1,00,000/1,00,000, కోటి/కోటి. ఇన్ఫినిటివ్. నా రేటింగ్ ఇన్ఫినిటివ్ అండి. రేటింగ్ ఇన్ఫినిటివ్. ఓకేనా? ఇన్ఫినిటివ్ రేటింగ్ అండి. ఓకే కదా? ఇన్ఫినిటివ్ రేటింగ్. ఫ్యామిలీ ఈ మూవీని చూడొచ్చా? ఫ్యామిలీ వచ్చండి, ఎంజాయ్ చేస్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ అంటే చాలా బాగుంది. అరిచేసి మా గొంతులైతే పోయినాయి. ఒకటి, అక్కడ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కానీ ఎవరు హీరోయిన్లే చూడాల, మొత్తం అందరు ప్రభాస్ అన్నే చూసారు. లాస్ట్ ఒక బిట్ ఉంటది క్లైమాక్స్ లో, అది మాత్రం టికెట్ కి అదొక్క బిట్ కోసం సినిమాకి రావచ్చండి. ఎంత బాగుందంటే సినిమా. ప్రభాస్ అన్న ఈ రేంజ్ కామెడీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా అంటే మామూలు కాదు. ఎవరు నెగటివ్ అస్సలు స్ప్రెడ్ చేయకండి. సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. ఫ్యామిలీ మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీ? పక్కా 5/5 అంతే. ఫైనల్ గా 10 ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ అన్న చూసాము. బాగుంది, చాలా బాగుంది. కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీకి? కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్? కలెక్షన్స్ కూడా చెప్పలేము, బాగానే రావచ్చు. 1000 కోట్లు అయితే దాటొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయినా చూడొచ్చా? చూడొచ్చు, అందరు చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5/4.5 ఇస్తా. మ్యూజిక్ ఎట్లుంది? మ్యూజిక్ అయితే బాగా ఇచ్చాడు తమన్. క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది. తాత వైర్ కొరికేస్తాడేమో చూడరా బయట. సూపర్ బాగుంది మేడం, చాలా బాగుంది మూవీ. బ్లాక్ బస్టర్ కొట్టింది మూవీ, డౌటే లేదు. మా దేవుడిని ఇట్లనే చూడాలనుకున్నాం, చూసినాం. ఎంతమంది బాహుబలి, సలార్, కల్కి ఇవన్నీ వచ్చినాయి. అన్ని సీరియల్స్ రోల్ చేశాడు. ఎప్పుడు మిర్చితోటి డార్లింగ్ లవర్ బాయ్గా కనిపించాడు. తర్వాత అన్ని సీరియస్గానే తీశాడు. ఇంకా మా వాడిని ఇట్లా చూడాలని చాలా మా ఫ్యాన్స్ అందరికీ కోరిక ఇది. ఈరోజు ఈ మూవీతో తీరిపోయింది. నెక్స్ట్ రాబోయే స్పిరిట్, అది ఇంకా పోలీస్ క్రాప్, అది ఎట్లా ఉంటుందో చెప్పలేము. కానీ సందీప్ రెడ్డి వంగ అంటే మినిమం గట్టిగానే ఉంటుంది, డౌటే లేదు. కానీ ఇది మాకు మాత్రం ఫుల్ మీల్సే. మా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్సే. సంక్రాంతి విన్నర్ మావాడనే కాదు, ప్రతి ఒక్క మూవీ సపోర్ట్ చేస్తాం మేము. మా దేవుడు అయితే గట్టిగానే కొట్టాడు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. నెంబర్ 1, ఇండియన్ నెంబర్ 1. క్లైమాక్స్ అదిరిపోయింది. ప్రభాస్ను మేము ఎట్లా చూడాలో అట్లే చూసినాం. ప్రభాస్ దేవుడు మాకు. రొమాంటిక్గా, కామెడీగా అంతా బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఎప్పుడైతే ఇంటర్వ్యూల తర్వాత నుంచి ప్రభాస్ వస్తాడో 1 man షో కల్ట్ చూపెట్టిండు. ఒక్కడే చాలు సినిమాకి. కామెడీ ఏదైనా అన్ని సెట్ అయినాయి. సినిమా బాగుంది, ఇట్లనే చూడాలనుకున్నాం. సంక్రాంతికి హిట్ అంటారా? సంక్రాంతికి హిట్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఇండియాకే విన్నరు. ఈ సంక్రాంతికి ఏముంది, ఇండియాకే విన్నరు మావోడు. ఎంత ఇస్తారు ఈ మూవీకి రేటింగ్? ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 10/10 ఇస్తాం. మారుతేట్లో ఈ పక్క కమర్షియల్ ప్రతిరోజు పండుగ చూసి ఏదో తీయడం అనుకున్నాం, కానీ బాగా తీసిండు సినిమా. సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ బాగుంది. నాచే సాంగ్ అయితే థియేటర్ దగ్గర వెళ్ళిపోయింది. ప్రభాస్ స్టెప్పులకి అది అంతా థియేటర్ దగ్గర వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా? ఫ్యామిలీ ఇట్లా చూడొచ్చు. ఎట్లుందంటే ఒకటే మాటలు చెప్పాలంటే, మీరు ఈ మైకులు ఇవన్నీ పక్కకు పెట్టి లోపలికి యూత్తనే మీ రోజుకి ఒక అర్థం ఉంటుంది. అంతకు మించి ఏం చెప్పలేము, అంతే. చాలా బాగుంది. మ్యూజిక్ ఎట్లుంది? మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ప్రభాస్ అన్న లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వింటేజ్ లుక్స్ అంటారు కానీ ఎప్పుడు చూడనట్టున్నాడు. భారతి మొత్తం ప్రాణం పెట్టేసిండు అన్న సినిమాకి. రేటింగ్ ఎంత ఇస్తారేమో? అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. అనుకున్న దానికన్నా ఎక్కువ హై ఉంది. వచ్చింది, నాకు ఆ ఊపు వచ్చింది. కొన్ని నాచే సాంగ్ అయితే ర్యాంప్ ఉంది. క్లైమాక్స్ అంత పెద్ద ట్విస్ట్ కాదు, కానీ ట్విస్టే బాగుంది. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఆడ
విజువల్స్ పరంగా ట్రోల్స్ చేసిందంతా రాటు దింపిండు మారుతి బాగా. మారుతికి ప్రభాస్ అన్న కొత్తగా పేరు వచ్చేది ఏం లేదు ఈ సినిమా వల్ల. ఈ సినిమా కాదు, ఇంకా 10 సినిమాలు తీసిన ప్రభాస్ అన్న కొత్తగా పేరు ఏం రాదు. మారుతికి పేరు వస్తుంది ఈ సినిమాతో. బాగుంది సినిమా, రావచ్చు ఒక 900,000 crores అయితే రావచ్చు అనుకుంటున్నా. బాగుంది సినిమా అయితే. చెప్పండి, మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందా? మూవీ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది ప్రభాస్కి. ఇప్పుడు మాత్రం ఈ సినిమా మాత్రం చాలా కంబ్యాక్ ఇస్తుందని అనుకుంటున్నాము. సలార్ తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చే మూవీ ఇదే. హారర్ థ్రిల్లర్ మారుతి మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా చెప్పేసిండు. ఆ కాన్ఫిడెన్స్ కోసమే వచ్చిన మూవీ చూడడానికి. తమన్ మ్యూజిక్ ఎట్లుంది? తమన్ మ్యూజిక్ అయితే చింపేసిండు. 2 పాటలు వచ్చినాయి. ఆ 2 పాటలలో ఫస్ట్ రాజాసాబ్ పాట అది. ఆ పాట మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్న కొత్త లుక్. ఈ లుక్ మాత్రం చూడడానికి మెయిన్ ఈ లుక్ కోసమే వచ్చిన. చాలా రోజు అప్పుడు డార్లింగ్లో ఒక ఉంటుండే అంటే మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఇది డిఫరెంట్ లుక్. అందుకే అన్న కోసమే నిన్నటి నుంచి వెయిట్ చేసి మరీ ఇప్పుడు ఇవాళ వచ్చిన. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించలేము, అది చూస్తేనే అర్థమవుతుంది. చెప్పలేము, అది ఎక్స్ప్రెస్ చేయలేము. జస్ట్ వెయిట్ అండ్ సీ అంట అంతే. నేనైతే ఇంకేం చెప్పలేను. కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కలెక్షన్ అయితే అంటే ఎక్కువ కాకపోయినా కొట్టేస్తే 1000 అయితే వెళ్ళిపోతుంది అనుకో. అంటే ప్రభాస్ లుక్స్ ఎట్లా అనిపించినాయి? లుక్స్ అయితే డిఫరెంట్ అక్క, కొత్త ఉంది. కొత్తగా చూపెట్టిండు మారుతి. ఆ డ్రెస్సింగ్ కానీ అన్నీ కొత్త ఉన్నాయి. ముసల్ ఫైట్ అయితే అదిరిపోయింది. హ్యాండ్స్ అమ్మ ప్రభాస్ అన్న ఎట్లా ఎగరేసిండంటే చాలా మంది డీసెంట్ గా ఉంది, యావరేజ్ అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ముందు చూసి మాట్లాడమని హేటర్స్ అందరికి ఏం చెప్పలేము. వాళ్ళందరూ వదిలే కలెక్షన్ దాటుతుంది 2 crore. 10K 9.5. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టిండ్రు. అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నిన్న వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే వర్త్ అంటారా? బుక్ అవ్వలేదు. మినిమం 1000 అన్న ఉండాలి మా ప్రభాస్ కి. చూపించింది మారుతి గారు. మారుతి నిజంగా మీరు నిజంగా రోజు మీరు ఏడ్చేయండి, చాలా బాధ అనిపించారు. నిజంగా సినిమాలో చూసిన మన నీ కష్టము నీ ఫలితం ఎంత ఉందో ఇలా సినిమాలో చూసిన నిజంగా చెప్తున్నా యాడ్సాప్ అన్న. ఎందుకంటే సినిమా కొంతమందికి కొంతమంది బాలే అంటారు, కానీ బాలే కాదు. నువ్వు సినిమా ఎలా తీయాలో తీసి చూపించారు. ఒక పబ్లిక్ ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయి చూపించారు. కానీ చాలా బాగుంది సినిమా. ఒక కామెడీ కానీ ఒక హర్రర్ కానీ ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా లాగేం లేదమ్మా. సినిమా కథ ఎలా ఉందో స్టోరీ ఎలా తీసుకోపోయాడు. ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఇంతమంది పబ్లిక్ ఎందుకు వస్తారు? సినిమా చూడడానికే, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. అంటే ప్రతి సినిమాలో ఒక లాగా ఉండే. ఇప్పుడు ఒక బాహుబలి తీసుకోండి, ఒక ఈశ్వర్ తీసుకోండి, ఒక రాఘవేంద్ర తీసుకొని ప్రతి ఒక్క సినిమా స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఈ రాజాసాబ్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. మనం యాంగిల్ని చూసుకోవాలి. మనం పాత యాంగిల్ చూసుకుంటే సినిమా ఏదో అర్థం కాదు. బాహుబలి చూసినా అదే, మనం బాహుబలి చూసినదే ఎప్పుడు గుర్తుంటుంది మనకు. అది కాదు, ఒక రాజాసాబ్ ఎలా ఉందో ఆ టైప్లో చూడాలి. అంటే మొత్తం ఈ సంజయ్ దత్ గారు మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిండు. సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ సూపర్. హైలైట్ ఏం చెప్తారు రాజాసాబ్ మూవీలో? లాస్ట్ సీన్ మ్యాజిక్. కొంతవరకు కొన్ని సీన్స్ మిస్ అయినాయని చెప్పేసి కూడా కొంత ఏం లేదు అన్నీ ఉన్నాయి. నచ్చే సాంగ్ ఎలా ఉంది? ఓవరాల్ చాలా బాగుంది అన్న, కొత్తగా ఉంది కాన్సెప్ట్. సినిమా నచ్చలేదు అన్నారు. అలా ఏం లేదు, జనరల్గా బాగానే ఉందా, మామూలుగా కొత్తగా ఉంది, బాగుంది. స్టోరీ లైన్ కానీ డైరెక్షన్ కానీ ఇట్స్ వాళ్ళు ముందే చెప్పారు ఇది ఫ్యాంటసీ హర్రర్ అని, సో అలానే ఉంది. మన పెట్టారు కదా, బాగానే ఉంది, లుక్ కూడా బాగానే ఉంది, ముగ్గురిది బాగానే ఉంది, ముగ్గురికి న్యాయం జరిగింది. క్యారెక్టర్ కూడా నో ప్రాబ్లం. ఫ్యామిలీ వాళ్ళు రావచ్చు అంటావా? లేదు బాగానే ఉంది, ఎవరైనా రావచ్చు, చిన్నపిల్లలతో సహా రావచ్చు, నో ప్రాబ్లం. కొత్తగా ఉంది, పాయింట్ కూడా చాలా కొత్తగా ఉంది. ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది. హాస్పిటల్ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ప్రభాస్ ద పీక్ యాక్టింగ్ అసలు ఆ టైం. లేదు ఇట్స్ ఫ్యాంటసీ, బాగుంది. క్రోకడైల్ అరాచకం, ఓకే నైస్. క్రోకడైల్ అరాచకం ప్రభాస్ చెప్పినట్టే స్క్రీన్ ముందు పెడితే చించేశారు. ఫ్రేమ్ కనపడకుండా అయిపోయింది, ఫ్రేమ్ మొత్తం సంజయ్ దత్ గారే కనబడుతున్నారు. చాలా బాగుంది. పార్ట్ 2 లో వెళ్ళినవరనే ఉన్న చూపించారు, అలాంటిది ఏం చెప్పలేం, బట్ పార్ట్ 2 అయితే చూపించారు. సర్కస్ 35 అని చెప్పారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిర్చి లుక్స్ కూడా బాగుండే. మిర్చి ముసల్ని ఎట్లా కొట్టిండు, ముసల్ని మాత్రం లేపి కొట్టిండు. సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి మంచిగా సినిమా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. రాజాసాబ్ వస్తాయన్న, దాడతాయి, 1000 కోట్లు పక్కా దాడతాయి. ఇది కూడా బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. డాన్స్ బాగుంది అన్న, అన్ని సినిమాల కంటే
ఇలా బాగున్నది, బాగా యాక్టింగ్ బాగున్నది. నార్మల్ అనిపించింది, ఏది ఎంతో ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమి అనిపించలేదు. యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్ నేను. ప్రభాస్కి ఈ మూవీ అంటే కామెడీ బాగుంటుంది, కామెడీ రావాలి సినిమా, కానీ ఇక్కడ దీనిలో అయితే లేదు. ప్రభాస్ కోసం చూడాలి అంతే. ఇంకా రాధేశ్యామ్ బాగానే ఉంటుంది మూవీ. రాధేశ్యామ్ నేను ఏం లేదు. ఆదిపురుష్ సేమ్ ఆదిపురుష్ లాగానే గ్రాఫిక్స్ పెట్టేశారు. ఆదిపురుష్లో అయితే ఎలా అయితే గ్రాఫిక్స్ ఉందో అదే గ్రాఫిక్స్ ఉంది దీంట్లో. దీంట్లో ఏదో గ్రాఫిక్స్ అంటే న్యాచురల్గా అయితే ఏమీ లేదు, ఏదో పిచ్చిగా చిన్నపిల్లల గ్రాఫిక్స్ అన్నట్టుగా ఉంది అంతే. యాక్టర్ సత్యాన్ని అసలు వాడుకోలేదు కరెక్ట్గా. యాక్టర్ సత్య ఎంత కెపాసిటీ, అతను ఎంత కామెడీ వాడచ్చు అసలు జస్ట్ ఆయన భయపడడం చూపెట్టాడు అంతే. అసలు కామెడీస్ దీంట్లో నాకు వర్కౌట్ కాలేదు కామెడీ. అంటే అందరు యాక్టింగ్ బాగుంది, కానీ మూవీ స్టోరీ అంతా డైరెక్షన్ అంతా చూస్తే ఏదో పిచ్చిగా ఉంది. ఈ పార్ట్ 1 నడుస్తాయి కదా, పార్ట్ 1 నడవాలి, ఫస్ట్ పార్ట్ 1 నడిస్తే పార్ట్ 2. కొంచెం విఎఫ్ఎక్స్ పార్ట్ చూసుకుంటే బాగుండేది, కొన్ని సాంగ్స్లో తెలుస్తుంది క్లియర్గా. ఎస్ డెఫినెట్లీ బాగా యూస్ చేసుకున్నారు, అండ్ ప్రభాస్ హార్డ్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. బట్ ఎస్ లైక్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ప్రభాస్ లైక్ దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. బాగుందన్న, తమన్నా మంచిగా అదేముండదు అన్న. మొత్తం అదంతా క్లైమాక్స్ మొత్తం ఒక 40 minutes అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్ళాడు. సరేనా? ప్రభాస్ అన్న ఉంటే చాలు అసలు సినిమాకి. అసలు సూపర్ అన్న, సినిమాకి హైలైట్, అసలు ఫేవరెట్. కలెక్షన్స్ పరంగా 1500 crores అన్న, 1500 crores. లేదన్నా, లేదు, వాళ్ళన్నే మన సినిమా నచ్చకట్టే చెప్తారు అంతే, వేరే సినిమాల గురించి. సినిమా అనేది కామెడీ బాగుందన్న, సూపర్. ప్రభాస్ ఎటకారంగా మాట్లాడడం అదంతా ఉందంట కదా సినిమాలో, ఎట్లా అనిపించింది? మా సినిమా నచ్చకన్నా, మా ప్రభాస్ అనే సినిమాలు నచ్చక అట్టే చెప్తారు అంతే, వేరే సినిమాల గురించి. కానీ లేదంటే ఒక తాత అదే నానమ్మకి మనవాడికి వచ్చే మంచి ఎమోషన్ సీన్స్ కానీ ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాల్సింది, అవి చాలా మిస్ అనిపించింది. ఆ ఎమోషన్ అయితే మిస్ అయింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే మీరు అన్నట్టు ఎమోషన్ చేసే హాస్పిటల్ సీన్ ఉంది, అదొకటి ఆయన కామెడీ టైం తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. ఈ సంక్రాంతికి ఎంత మంచి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి 100%. ఫైనల్గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే దెంగింది భయ్యా. సెకండ్ హాఫ్ 30 minutes సినిమాని చూసుకోవచ్చు. 30 minutes ప్రభాస్ అన్న కోసం చూడవచ్చు. ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది. ఈ స్టోరీ, ఈ సినిమా మాత్రం ఈ ఐదు స్టోరీలు కలిపి భయ్యా, మల్టీ స్టోరీస్ ఉంటుంది, మల్టీ స్టోరీలు పెట్టిండు. హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైము, అదే లవ్, అది రొమాన్స్, థ్రిల్లింగు, ఆ దయ్యాలకు సంబంధించిన సినిమా పెట్టిండు. కానీ ఏ స్టోరీని చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ అన్న రాగానే కొద్దిగా మనకు ఊపు వస్తుంది, ప్రభాస్ అన్న రాకపోతే ఊపు రాదు. ఈ సినిమా చూడాలంటే లాస్ట్ 30 minutes తప్ప మిగతా సినిమా చూడడానికి బోర్ తెగింది. భయం ఎవడు భయమే వేస్తలేదు నాకైతే. ఆ ట్రైలర్లో చూసిన కింద పైన ఆ డైలాగులు ఏం పెట్టలేదు ఇందులో, ఆగం పట్టించిండు. ఇప్పుడు ప్రభాస్ అన్న కోసం ఆడుతుంది, ప్రభాస్ అన్న ఒక ప్యాన్ ఇండియా మనకు ఇష్టమైన హీరో, ఆయన యాక్టింగ్ కాబట్టి ప్రభాస్ అన్న కోసం మాత్రమే ఆడుతుంది. కానీ మారుతి పార్ట్ 2 ఇట్టించడం భయ్యా, నువ్వు ఇక మూసుకో భయ్యా, పార్ట్ 2 ఇయ్యకు. ఎందుకంటే హీరోని హ్యాండిల్ చేయలేదు భయ్యా, ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేదు అని నా ఉద్దేశం. భయపడ్డాడో ఏందో కానీ పర్లేదు, ఆయన కూడా చాలా కష్టపడి వచ్చిండు, కానీ ఎందుకు ఆగం చేసిండు సినిమా అని అనిపించింది. జై తమన్ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. లాస్ట్లో కొద్దిగా తెగుతుంది, క్లైమాక్స్లో కూడా తెగుతుంది కొద్దిగా.